Hey guys, welcome back to our channel Telugu to English Teacher here. In today's video, I am going to share with you some sentences that are related to laugh. లాఫ్ అంటే నవ్వు. నవ్వుకి సంబంధించి ఎన్నో రకాల సెంటెన్సెస్ మనం రెగ్యులర్గా డైలీ సెంటెన్సెస్ లాగా మాట్లాడుతూనే ఉంటాం కదా, కానీ వాటిని ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలో మనలో చాలామందికి తెలీదు. సో మీ అందరి కోసం ఈ లాఫ్ రిలేటెడ్ సెంటెన్సెస్ వీడియోగా చేశాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని కంప్లీట్గా చూసి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు చేసే లైక్తో ఈ వీడియో మరికొంత ముందుకు వెళ్తుంది. సో నేను మిమ్మల్ని ప్రీవియస్ వీడియోలో అడిగిన 2 క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ప్రీవియస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 1, చెత్తను చెత్త తొట్టిలో పడవేయి. చెత్తను చెత్త తొట్టిలో పడవేయి. ఈ తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి అంటే త్రో ద గార్బేజ్ ఇన్ ద డస్ట్బిన్. త్రో ద గార్బేజ్ ఇన్ ద డస్ట్బిన్ ఈ విధంగా చెప్పాలి. నా ద ప్రీవియస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2 ఏంటో చూసేద్దాం. ఈ పిక్చర్లో మనకి కనిపిస్తున్న ఫ్రూట్ నేమ్ ఏంటి అని అడిగాను కదా. సో ఆన్సర్ రాస్బెర్రీ. రాస్బెర్రీ అని ఈ ఫ్రూట్ని పిలుస్తారు. చాలామంది స్ట్రాబెర్రీ అనుకుంటున్నారు, కానీ కాదు. ఫ్రూట్స్కి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మన ఛానల్లో 3 minutes వీడియో ఉంది. దీనికంటే ముందు వీడియోని ఒకసారి చెక్ చేసేయండి. ఈ వీడియోలో ఇప్పుడు మీకోసం 2 క్వశ్చన్స్. టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 1, మీకు అభ్యంతరం లేకపోతే ఇలా మనం కొందరిని అడుగుతూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో మీకు తెలిస్తే కామెంట్ చేసి నాకు చెప్పండి. టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2, నీకు గుర్తుందా. ఈ సెంటెన్స్ని కూడా మనం రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాం కదా. సో దీన్ని కూడా ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో ఆన్సర్స్ రివీల్ చేస్తాను. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. పిచ్చి పట్టినట్లు నవ్వకు. డోంట్ లాఫ్ లైక్ యు ఆర్ క్రేజీ. డోంట్ లాఫ్ లైక్ యు ఆర్ క్రేజీ. ఫర్ ఎగ్జాంపుల్, ఐ థాట్ యు వర్ రియల్లీ మ్యాడ్ వెన్ ఐ సా యువర్ లాఫ్. ఐ థాట్ యు వర్ రియల్లీ మ్యాడ్ వెన్ ఐ సా యువర్ లాఫ్ అంటే నేను నీ నవ్వు చూడగానే నిజంగానే నువ్వు పిచ్చివాడివి అనుకున్నాను అని అర్థం, లేదా పిచ్చిదానివి అనుకున్నాను అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వై ఆర్ యూ లాఫింగ్ సో మచ్, ఆర్ యూ క్రేజీ. వై ఆర్ యూ లాఫింగ్ సో మచ్, ఆర్ యూ క్రేజీ అంటే నువ్వు అంత గట్టిగా లేదా అంతలా ఎందుకు నవ్వుతున్నావు, నీకేమైనా పిచ్చి పట్టిందా. మనం ఇలా అడుగుతూ ఉంటాం కదా, ఎందుకు అంత పిచ్చిగా నవ్వుతున్నావు, నీకు పిచ్చి పట్టిందా అని అడుగుతూ ఉంటాం కదా. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఎందుకు నవ్వుతున్నావో నాకు కూడా చెప్పు. కొందరు రీజన్ లేకుండా నవ్వుతూ ఉంటారు, కొందరు రీజన్ ఉండి నవ్వుతూ ఉంటారు కదా. సో అప్పుడు ఇలా అడుగుతూ ఉంటాం, టెల్ మీ వై యు ఆర్ లాఫింగ్ టు. టెల్ మీ వై యు ఆర్ లాఫింగ్ టు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టెల్ మీ వై యు ఆర్ లాఫింగ్ ఐ విల్ లాఫ్ టు. ఇఫ్ యూ టెల్ మీ వై యు ఆర్ లాఫింగ్ ఐ విల్ లాఫ్ టు అంటే నువ్వెందుకు నవ్వుతున్నావో చెప్తే నేను కూడా నవ్వుతాను అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వై ఆర్ యూ లాఫింగ్ సో మచ్ వితౌట్ టెల్లింగ్ మీ వాట్ హ్యాపెండ్. వై ఆర్ యూ లాఫింగ్ సో మచ్ వితౌట్ టెల్లింగ్ మీ వాట్ హ్యాపెండ్ అంటే ఏం జరిగిందో నాకు చెప్పకుండా నువ్వు ఎందుకు అంతలా నవ్వుతున్నావు అని అర్థం. లేకుండా ఎవరైనా ఎక్కువగా నవ్వుతూ ఉన్న సమయంలో మనం ఇలాంటి సెంటెన్సెస్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో వీటిని ఇంగ్లీష్లో ఏ విధంగా మాట్లాడాలో మీకు అర్థమైందా. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, చాలాసేపటి నుండి నవ్వుతూనే ఉన్నారు. చాలాసేపటి నుండి నవ్వుతూనే ఉన్నారు. దే వర్ లాఫింగ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. దే వర్ లాఫింగ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్, దే ఆర్ టాకింగ్ ఫర్ ఏ లాంగ్ టైమ్ అండ్ లాఫింగ్ లౌడ్లీ. దే ఆర్ టాకింగ్ ఫర్ ఏ లాంగ్ టైమ్ అండ్ లాఫింగ్ లౌడ్లీ అంటే వాళ్ళు చాలాసేపటి నుండి మాట్లాడుతూనే ఉన్నారు, అలాగే గట్టిగా నవ్వుతున్నారు అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, దే ఆర్ టాకింగ్ అబౌట్ మీ అండ్ లాఫింగ్ ఎట్ మీ. దే ఆర్ టాకింగ్ అబౌట్ మీ అండ్ లాఫింగ్ ఎట్ మీ అంటే వాళ్ళు నా గురించే మాట్లాడుతున్నారు, అలాగే నన్ను చూసి నవ్వుకుంటున్నారు అని. ఇలా చాలామంది చేస్తూ ఉంటారు కదా, ఎదుటి వాళ్ళని చూసి నవ్వటం చేయటం, ఇలాంటివన్నీ చాలా బ్యాడ్ హ్యాబిట్స్. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. నెక్స్ట్ సెంటెన్స్, ఇందులో నవ్వడానికి ఏముంది. ఇందులో నవ్వడానికి ఏముంది. వాట్ ఈస్ దేర్ టు లాఫ్ అబౌట్. వాట్ ఈస్ దేర్ టు లాఫ్ అబౌట్ ఈ విధంగా అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్,
Why did you laugh so hard at such a small thing? Why did you laugh so hard at such a small thing? అంటే ఇంత చిన్న విషయానికి నువ్వు అంత గట్టిగా ఎందుకు నవ్వావు లేదా అంత పెద్దగా ఎందుకు నవ్వావు అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, I didn't like you laughing when she fell down. I didn't like you laughing when she fell down. అంటే ఆమె కింద పడిపోయినప్పుడు నువ్వు నవ్వడం నాకేమీ నచ్చడం లేదు లేదా ఆమె కింద పడిపోయినప్పుడు నువ్వు నవ్వడం నాకు అస్సలు నచ్చలేదు అని అర్థం. సో ఇలా కూడా చాలామంది బిహేవ్ చేస్తూ ఉంటారు కదా. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, అలా నవ్వితే నీకు పిచ్చి అనుకుంటారు. ఎక్కడ పడితే అక్కడ నవ్వుతే పిచ్చి అనే అనుకుంటారు కదా. ఇఫ్ యూ లాఫ్ లైక్ దట్ ఎవ్రీవన్ విల్ థింక్ యూ ఆర్ క్రేజీ. ఇఫ్ యూ లాఫ్ లైక్ దట్ ఎవ్రీవన్ విల్ థింక్ యూ ఆర్ క్రేజీ అంటే అందరూ నువ్వు అలా నవ్వితే పిచ్చి అని అనుకుంటారు అని అర్థం. ఫస్ట్ ఎగ్జాంపుల్, డోంట్ లాఫ్ సో హార్డ్ ఎవ్రీవన్ ఈజ్ లుకింగ్ ఎట్ యూ. డోంట్ లాఫ్ సో హార్డ్ ఎవ్రీవన్ ఈజ్ లుకింగ్ ఎట్ యూ అంటే అందరూ నిన్నే చూస్తున్నారు, నువ్వు మరి అంత గట్టిగా నవ్వొద్దు అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ కేర్ వాట్ ఎనీ వన్ థింగ్స్, ఐ జస్ట్ లాఫ్ లైక్ దిస్. ఐ డోంట్ కేర్ వాట్ ఎనీ వన్ థింగ్స్, ఐ జస్ట్ లాఫ్ లైక్ దిస్ అంటే ఎవరు ఏమనుకున్నా లేదా ఎవరు ఏమనుకున్నా సరే నేనేమి పట్టించుకోను, నేను ఇలాగే నవ్వుతాను అని అర్థం. కొందరి మూర్ఖులకి మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు నేను చేసిందే కరెక్ట్ అని అనుకుంటూ ఉంటారు కదా. సో నెక్స్ట్ సెంటెన్స్, చిరాకుగా ఉంది నువ్వు నవ్వకు. ఐఎమ్ అన్నాయిడ్ యూ డోంట్ లాఫ్. ఐఎమ్ అన్నాయిడ్ యూ డోంట్ లాఫ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ లాఫ్ ఎట్ ఎవ్రీథింగ్ ఐఎమ్ యాంగ్రీ ఎనఫ్ టు హిట్ యూ. ఇఫ్ యూ లాఫ్ ఎట్ ఎవ్రీథింగ్ ఐఎమ్ యాంగ్రీ ఎనఫ్ టు హిట్ యూ అంటే నువ్వు ప్రతి దానికి నవ్వినట్లయితే నాకు నిన్ను కొట్టాలన్నంత కోపం వస్తుంది అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ విల్ ఈవెన్ బీట్ యూ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ద సేమ్. ఐ విల్ ఈవెన్ బీట్ యూ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ద సేమ్ అంటే నువ్వు గనక ఇది మళ్ళీ చేసినట్లయితే నేను నిన్ను కొడతాను కూడా అంటే అంత కోపం వస్తుంది కొట్టేటంతా, నేను నిన్ను కొట్టినా కొడతాను అని అర్థం. అందుకే ఎవరికైనా చిరాగ్గా ఉన్నప్పుడు మనం ఎక్కువగా జోక్స్ వేయొద్దు. సో నెక్స్ట్ సెంటెన్స్, ఎప్పుడు నవ్వాలో తెలీదా. ఎప్పుడు నవ్వాలో తెలీదా ఇన్ ఇంగ్లీష్, డోంట్ యూ నో వెన్ టు స్మైల్. డోంట్ యూ నో వెన్ టు స్మైల్ ఈ విధంగా అడగాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్, యూ డోంట్ నో వెన్ టు లాఫ్ అండ్ వెన్ నాట్ టు లాఫ్. యూ డోంట్ నో వెన్ టు లాఫ్ అండ్ వెన్ నాట్ టు లాఫ్ అంటే నీకు ఎప్పుడు నవ్వాలో ఎప్పుడు నవ్వకుండా ఉండాలో తెలీదు అని. యూ డోంట్ నో వెన్ టు లాఫ్ అండ్ వెన్ నాట్ టు లాఫ్ అంటే ఎప్పుడు నవ్వాలో నవ్వకూడదో నీకు తెలీదు అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఓల్డ్ డోంట్ యూ నో దీస్ థింగ్స్. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఓల్డ్ డోంట్ యూ నో దీస్ థింగ్స్ అంటే నువ్వు పెద్దవాడివి అయినప్పటికీ కూడా నీకు ఈ విషయాలు తెలీదా అంటే కొందరికి ఇలా ఎప్పుడు నవ్వాలో ఎప్పుడు నవ్వకూడదో తెలియకుండా ఉన్నప్పుడు నువ్వు ఇంత పెద్దగా అయినా ఈ విషయం తెలీదా అని మనం అంటూ ఉంటాం కదా. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ప్రతి దానికి పిచ్చిదానిలా నవ్వకు. డోంట్ లాఫ్ లైక్ క్రేజీ ఎట్ ఎవ్రీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, డిడ్ యూ లాఫ్ నౌ? ఐ వాజ్ వరీడ్ దట్ సంథింగ్ హ్యాడ్ హ్యాపెండ్. డిడ్ యూ లాఫ్ నౌ? ఐ వాజ్ వరీడ్ దట్ సంథింగ్ హ్యాడ్ హ్యాపెండ్ అంటే ఇప్పుడు నువ్వు నవ్వావా, నేను ఇంకా ఏదో జరిగిపోయింది అనుకుని చాలా భయపడిపోయాను అని అర్థం. ఇలా చాలామంది నవ్వుతూ ఉంటారు కదా భయంకరంగా. సో నెక్స్ట్ దీనికి రిలేటెడ్ ఎగ్జాంపుల్, ఇట్స్ అవఫుల్ టు హియర్ యూ లాఫ్. ఇట్స్ అవఫుల్ టు హియర్ యూ లాఫ్ అంటే నీ నవ్వు చాలా భయంకరంగా ఉంది, నీ నవ్వు వినడానికి చాలా భయంకరంగా ఉంది అని అర్థం. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియోని కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు చేసే లైక్తో ఈ వీడియో మరికొంత ముందుకు వెళ్తుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోలో ఉన్న 2 క్వశ్చన్స్కి మర్చిపోకుండా ఆన్సర్ చేయండి. మీ కామెంట్స్ వల్ల మీ ఇంగ్లీష్ బెటర్గా మారుతుందని మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.